2500 మంది ఆ కమాండోలు ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో చిన్న చిన్న నౌకలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా డైరెక్ట్గా దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి. దేని యుఎస్ఎస్ వార్షిప్ నుంచి వస్తూ ఉంటాయి. దాంట్లో చిన్న చిన్న యుద్ధ నౌకలు ఉన్నాయి. సో మెరైన్ కమాండోస్ ఉన్నాయి. 2500 మంది సైన్యం ఉన్నారు. బాంబర్లు ఉన్నాయి. ఈ మాదిరిగా 5000 పౌండ్లతో కూడినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. ఇది నీటిలో ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయి ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి కొట్టగలుగుతుంది. ఆకాశంలో ప్రెసైజ్ టార్గెట్, ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని పేల్చేయమని చెప్తే దాని చుట్టూ తిరిగి వేటాడి ఎలాగైతే ఆ ఫైటర్ జెట్స్ని కుప్పకూలుస్తుందో అదే మాదిరిగా వన్స్ ఒక ప్రిసైజ్ టార్గెట్ని చూసి నీళ్ళలో కనుక ఈ 5000 పౌండ్స్ డీప్ ఈ బాంబుని కనుక వదిలేస్తే అదే స్థాయిలో వెంటాడి దాన్ని చంపే హతమార్చేటువంటి సిచ్యువేషన్ యూఎస్ దగ్గర ఉంటుంది. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి ఇరాన్ తీసుకుందన్నప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళు కూడా ఏ స్థాయిలో అక్కడ వెపన్స్తో సిద్ధంగా ఉన్నారనేది. ఇటువంటి 100 కొద్ది మిసైల్స్ వచ్చినా ఇప్పటికే 21 యుద్ధ నౌకల్ని 6 మైన్ లేయర్స్ని పేల్చేసినా ఇంకా వెనక్కి తగ్గడం లేదనంటే ఏ స్థాయిలో దానిపైన ఇరాన్ ధీమాతో ఉందో అర్థం చేసుకోవాలి. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఇదే ఆ B2 బంకర్ బస్టర్ బాంబులు. సో ఒక్కసారి ఆ 5000 డీప్ పౌండ్స్ బాంబ్ని కనుక వదిలితే అది ఎలా వెళ్ళగలుగుతుంది, ఏ స్థాయిలో భూమి పొరల్ని చీల్చుకొని కానీ లేదంటే నీళ్ళలో కానీ ఎలా వెళ్ళగలుగుతుందో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకోవైపుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ కూడా మీకు ఆర్టీవీ చూపిస్తోంది. Hours ago, US forces successfully employed multiple 5,000 pounded deep penetrator munitions on hardened Iranian missile sites along Iran's coastal line near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to the entire స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో హార్మూజ్ జలసంధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చెక్ పోస్ట్ మొత్తాన్ని కూడా పేల్చివేయడం కోసం మేము పెద్ద మొత్తంలో యుఎస్ఎస్ఎస్ ట్రిపోలిన్ని అక్కడికి రంగంలోకి దించాం. బంకర్ బస్టర్ బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అది భూమి పొరల్ని ఏ రకంగా అయితే చీల్చుకుని వెళ్ళిపోయి అక్కడ దాడులు చేయగలుగుతుందో అదే స్థాయిలో సముద్రంలో కూడా ఆ మైన్ లేయర్స్ని ఇరాన్ ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్ట్ని పేల్చేస్తుంది అని చెప్పి యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఒక ట్వీట్ చేసింది. సో దీని ఆధారంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని నిజంగానే అమెరికా కనుక విడిపించగలిగితే ఈ యుద్ధంలో కొంత ఇరాన్ ఇబ్బంది పడక తప్పదు. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తన అండర్లో ఉంచుకుంది కాబట్టి యుద్ధంలో అంతో ఇంతో ఇరాన్ సక్సెస్ కాగలుగుతోంది. కొంత ఆశించిన మేర వాళ్ళకి ఫలితాలు దక్కుతున్నాయి. లేదనంటే ఈ పాటికి పరిస్థితి చేజారిపోయేది. ఇంకోవైపు ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తూనే తమ సపోర్టర్స్ తమకి అనుకూలంగా ఉన్నటువంటి యెమెన్ సహాయంతో హౌతీల సహాయంతో స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండే అని అంటే ఇటువైపు మీకు వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒకవైపుగా ఉంటే ఇంకోవైపుగా గల్ఫ్ కంట్రీస్కి ఈ రెడ్ సీ దగ్గర స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి అనేటువంటి ఇంకొకటి కూడా ఉంది. సో ఈ బాబెల్ మండి కనుక క్లోజ్ అయిపోతే హౌతీలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా క్లోజ్ చేసి తమ అండర్లోకి తీసుకొని ఇరాన్ మాదిరిగానే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏ క్షణమైనా కూడా అది కూడా క్లోజ్ అయ్యే అవకాశం. అది కూడా క్లోజ్ అయితే కనుక ఇక ఆల్టర్నేట్ రూట్స్ అన్ని క్లోజ్. వాళ్ళు అక్కడి నుంచి అక్కడే ఉండాలి కానీ ఎటువంటి నౌకలు అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా క్లోజ్ చేసే పరిస్థితి ఉండబోతోంది. సో ఒకవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తన కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకున్న ఇరాన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండిని కూడా కంట్రోల్లోకి తీసుకోగలిగితే పూర్తి స్థాయిలో ఇక యుద్ధంలో ఒక మేర సక్సెస్ అయినట్టే భావించాలి. అమెరికా లాంటి దేశాలు ఎన్ని ప్రయత్నం చేసినా, అమెరికా లాంటి దేశం ఎంత ఇబ్బందులకు గురి చేద్దామని చూసినా, ఎన్ని కుట్రలకు కుతంత్రాలకు తెరలేపినా కూడా ఆ జలసంధిని మాత్రం తీసుకోలేకపోతున్నాయి. ఆ జలసంధిని మాత్రం తమ ఆధీనంలోకి మళ్ళీ తీసుకోలేకపోతున్నాయి. ఇరాన్ ఇక్కడ జలసంధిని కంట్రోల్లో పెట్టుకోగలిగింది కాబట్టి ఒకంత పై చేయి సాధిస్తోంది. లేదనంటే కనుక ఈ ఇరాన్ కూడా ఇబ్బంది పడేది. ఇప్పుడు B2 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి ఆ జలసంధిలో ఉన్నటువంటి మైన్ లేయర్స్ని నౌకల్ని కూడా కూల్చడం కోసం అమెరికా తన సహాయం చేస్తూనే, అమెరికా ఆ పాత్ర పోషిస్తూనే, ఆ యుద్ధం కొనసాగిస్తూనే నాటో దేశాల నుంచి కూడా సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. ఇక నాటో దేశాలు ఏమంటున్నాయి, నువ్వు చేసే పనికి మళ్ళీ ప్రతి పనికి మేము రావాలంటే కుదరదు, మేము నీకు సపోర్ట్ చేయం, ఎందుకు చేయాలన్న రకంగా వాళ్ళంతా సైలెంట్గా ఉండడంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏదైనా సరే ఇక నాటో దేశాలతో నేను కలవను, నేను ఉండను, ఏ క్షణమైనా బయటకు వచ్చేస్తాను, ఆల్రెడీ బయటకు వచ్చినట్టుగానే భావించండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడంతో పాటుగా ఇంకోవైపు నుంచి బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. యుఎస్ఎస్ ట్రిపోలిని తీసుకొని అక్కడికి ఆల్రెడీ ఒక వార్షిప్ సిద్ధంగా ఉంది. ఆ వార్షిప్లో 2500 మంది కమాండోలు ఉంటూ ఉంటారు, చిన్న చిన్న యుద్ధ నౌకలు ఉంటూ ఉంటాయి.
సో చిన్న చిన్న షిప్స్ స్ట్రీమర్ల మాదిరిగా ఉంటాయి. ఆ తర్వాత అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అంటే జలసంధిని క్లియర్ చేసి ఇరాన్ని కుప్పకూల్చాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా అమెరికా కొనసాగిస్తూనే ఈ ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ప్రయత్నంలో ఎంత మేరకు అమెరికా సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవైపు ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ ప్లీజ్ ట్రై టు కలెక్ట్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో ఒకవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంటుంది, ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి. సో ఈ రెండింటిని కనుక సక్సెస్ఫుల్గా ఇరాన్ కనుక క్లోజ్ చేస్తే ఇక ఆ గల్ఫ్ కంట్రీస్కి నో ఆప్షన్ అట్ ఆల్. ఇక ఇరాన్కి లొంగిపోవడమే తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు ఎంత అమెరికా సపోర్ట్ చేసినా ఎంత ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినా వాళ్ళకి నో చాయిస్ ఎట్ ఆల్. ఇక్కడ మీరు అమెరికానే యుద్ధం చేయడం చూస్తున్నాం, కానీ ఇజ్రాయెల్ అనుకున్న స్థాయిలో యుద్ధం చేయలేకపోతోంది. అంటే నేతన్యాహు ఉన్నాడా లేడా, నేతన్యాహు బ్రతికుంటే ఇంత సైలెంట్గా ఉంటాడా, లేదంటే డైరెక్ట్గా అటు కంట్రోల్లోకి ఇచ్చేశాడు, అమెరికా కంట్రోల్లోకి యుద్ధాన్ని ఇచ్చేశాడా, ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పూర్తిగా క్లోజ్ చేయడం ఇరాన్కి సాధ్యమైనప్పుడు ఇటు బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి అన్ని రకాలుగా ఇటు ఇరాన్ సిద్ధంగా ఉంది, హౌతీల సపోర్ట్ తీసుకుంటోంది. అమెరికా మాత్రం తన యుఎస్ఎస్ వార్షిప్ ట్రిపోలిని సిద్ధం చేసి అక్కడికి పంపించి నాటో దేశాలు రిక్వెస్ట్ చేసి దానికి విఫలమైపోయి ఇప్పుడు దాన్ని ఎలా ఢీ కొట్టాల రకంగా ఆలోచిస్తూ 5000 పౌండ్స్ డీప్ బాంబర్స్ ఉపయోగించబోతోంది. అంటే ఒక్కో బాంబు సుమారుగా 2500 కిలోలు 2500 కిలోల సామర్థ్యం కల ఆ బాంబులు డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోయి ఏ రకంగా అయితే బంకర్ని పేల్చగలుగుతాయో అదే రకంగా సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మైన్ లైర్స్ని కూడా పేల్చేసి ఆ మార్గాన్ని సుగమం చేయబోతున్నాయి. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇక్కడ చూడండి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండానే కింద సౌదీ, యుఏఈ, ఖతార్, ఓమన్ కానీ, కువైట్ కానీ, ఇరాక్ కానీ ఈ ప్రాంతాల దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రతి ఆయిల్ నౌక, ఆయిల్ క్యారియర్ కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే బయటికి రావాలి. ఆ బ్లూ కలర్లో కనిపించేది సముద్ర మార్గం, పక్కన మీకు ఆరెంజ్లో కనిపించేదంతా కూడా అది భూభాగం. సో అయితే ఆ మార్గాన్ని ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్ తమ కంట్రోల్లోకి తీసుకుంది కాబట్టి అటువైపు నుంచి వెళ్ళేటువంటి నౌకలన్నీ కూడా ఆగిపోతున్నాయి. కింద మైన్ లయర్స్ పెట్టాలి, నౌకలు సిద్ధం చేశారు. అక్కడ ఏదైనా ఆ చిన్న గ్యాప్, ఒక చిన్న గ్యాప్ అని 39 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఆ సముద్ర మార్గం. అక్కడ ఆ 39 కిలోమీటర్ల మేర పూర్తిగా ఇరాన్ తమ నౌకల్ని మోహరించి ఉంచింది. ఒకవేళ కనుక సౌదీ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చినా, ఖతార్ నుంచి వచ్చినా, కువైట్ నుంచి వచ్చినా, యుఏఈ నుంచి వచ్చినా, ఓమన్ నుంచి వచ్చినా ఆ సముద్ర మార్గాన్ని ఆ 39 కిలోమీటర్ల జలసంధిని దాటాలంటే ఇరాన్ వాటిని పేల్చేసి కుప్పకూలుస్తోంది. ఎందుకు? ఈ దేశాలన్నీ అమెరికాకు సహకరిస్తున్నాయని. సౌదీ అమెరికాకు సహకరిస్తోంది, ఖతార్ అమెరికాకు సహకరిస్తోంది, యుఏఈ అమెరికాకు సహకరిస్తోంది, ఖతార్, కువైట్, బనామా అన్ని కూడా అమెరికాకు సహకరిస్తున్నాయి. కాబట్టి నేను పక్కన పెట్టుకొని మీరు నా శత్రు దేశానికి సహకరిస్తున్నాను, నాకు కూడా శత్రువులే అన్నట్టుగా వీళ్ళని పేల్చేస్తోంది. ఆల్టర్నేట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు వేరే దేశాలకు అవకాశం లేదు, కానీ సౌదీకి మాత్రమే ఇంకోవైపు కూడా. అంటే మీరు టువర్డ్స్ ఇది వెస్టర్న్ పార్ట్లో చూస్తున్నారు ఆ దేశానికి, అదే ఈస్టర్న్ పార్ట్లో చూడండి. ఈస్టర్న్ పార్ట్లో ఇదే సౌదీకి బాబెల్ మండి అనేటువంటి జలసంధి కూడా ఉంది, అది రెడ్ సీ. రెడ్ సీలో ఉన్నటువంటి బాబెల్ మండిని కూడా హౌతీలు ఇప్పుడు క్లోజ్ చేస్తే అటున్న ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో సౌదీ నుంచి ఇప్పుడు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద కువైట్ కానీ, ఖతార్ కానీ సౌదీ నుంచి రోడ్డు మార్గాన వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సముద్ర మార్గాన తమ ఆయిల్ని సప్లై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొద్ది గొప్ప 1